స్ట్రెస్ లేకుండా నవ్వుతూ ఫ్యామిలీతో కలిసి థియేటర్ నుంచి బయటికి రావాలి. అలాంటి ఫీలింగ్ ఇస్తుందా ఈ పండుగకొచ్చిన మన శంకర వరప్రసాద్ గారు? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ కథలో శంకర వరప్రసాద్ భారతీయ సెక్యూరిటీ ఏజెన్సీలో చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్. డిసిప్లిన్, స్వాగ్, క్లాస్ అన్నీ కలిసిన వ్యక్తిత్వం. అలాగే అతనొక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా. అలా అతని జీవితంలోకి అనుకోకుండా ఎంటర్ అవుతుంది పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్ శశిరేఖ. మాటల్లేకుండా మొదలైన పరిచయం చూస్తుండగానే పెళ్లి వరకు వెళ్తుంది. కానీ అక్కడే కథ మలుపు తిరుగుతుంది. శశిరేఖ తండ్రి వరప్రసాద్ని ఆమె పిల్లల నుంచి దూరం చేస్తాడు. ఎందుకు? అంత బలమైన కారణం ఏంటి? ఇంతలో ఈ కథలోకి ఎంటర్ అవుతాడు మైనింగ్ మోగల్ వెంకీగౌడ. మరోవైపు సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ వీరేంద్ర పాండే. శశిరేఖ పిల్లలు ప్రాణాలకే ప్రమాదంగా మారతాడు. ఇక్కడ నుంచే సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ట్రాక్లోకి వెళుతుంది. ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన సినిమాలపై ఒక ఫిక్స్ అయిన అభిప్రాయం ఉంటుంది. కథ సింపుల్, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్. ఈ సినిమాలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. స్టోరీ కొత్తది కాదు, కానీ సీన్స్ డిజైన్, కామెడీ టైమింగ్, నెరేషన్ ఎక్కడా బోర్ అనిపించకుండా ప్లాన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే పూర్తిగా నవ్వుల పండగ. సీన్ తర్వాత సీన్ హిలేరియస్ ఎపిసోడ్స్. ప్రత్యేకంగా బుల్లిరాజు క్యారెక్టర్ థియేటర్లో పెద్ద ప్లస్ అయింది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి మనం మిస్ అవుతున్న వింటేజ్ కామెడీ, మాస్ వైబ్స్ ఈ సినిమాలో బాగా కనిపిస్తాయి. స్వాగ్ తగ్గలేదు, ఎమోషన్ తగ్గలేదు. కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. ఇక వెంకీమామ ఎంట్రీ తర్వాత సినిమా పూర్తిగా పికప్ అవుతుంది. చిరంజీవి, వెంకీమామ ఇద్దరూ కలిసి వచ్చిన ప్రతి సీన్ ఆడియన్స్కి ట్రీట్. డైలాగ్స్, డాన్స్ మూమెంట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిందే. నయన్తారా పాత్ర కూడా సినిమాకి వెయిట్ తీసుకొచ్చింది. ఎమోషనల్ సీన్స్లో ఆమె పర్ఫార్మెన్స్ బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ విషయానికొస్తే భీమ్స్ ఫోక్ టచ్ పాటలు మంచి ఎనర్జీ ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాల్సిన చోట సీన్స్ని ఎలివేట్ చేస్తుంది. కెమెరా వర్క్ డీసెంట్. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో స్ట్రాంగ్, సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ అనిపించినా తర్వాత సెట్ అవుతుంది. ఇప్పుడు మైనస్ పాయింట్స్. ఈ సినిమా కథ చాలా రొటీన్. మనం ముందే చూసిన లైన్లోనే ఉంటుంది. కొన్ని సీన్స్ ముందే ఊహించేయొచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో కొంచెం టైట్గా ఉండాల్సింది. అయినా ఈ లోపాలు సినిమా ఎంటర్టైన్మెంట్ని పూర్తిగా దెబ్బతీయవు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాతో తన గత సినిమాల కంటే బెటర్ అవుట్పుట్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ని సరిగ్గా టార్గెట్ చేసిన రైటింగ్, ఎమోషన్ ప్లస్ ఫన్ బ్యాలెన్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. ఫైనల్గా చెప్పాలంటే మన శంకర వరప్రసాద్ గారు పండుగకొచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కథ కొత్తది కాదు, కానీ థియేటర్లో నవ్వులు, ఎమోషన్, మెగాస్టార్ స్వాగ్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. నా రేటింగ్ 3.25/5. ఇలాంటి డీటెయిల్డ్ నిజమైన మూవీ రివ్యూస్ కోసం మళ్ళీ కలుద్దాం తరువాతి వీడియోలో.